తెలియదండి. వాళ్ళే ఏంటంటే నిజంగానే ఏంటంటే చాలామంది తెలుగుదేశంలో ఎవరెవరు ఏం చేశారో కూడా నాకేం తెలీదు. ఈ జిల్లాను తీసుకెళ్ళి ఆ జిల్లాలో కలపటం, ఆ జిల్లాను తీసుకెళ్ళేమో ఆ జిల్లాలో కొన్నులు తీసుకెళ్ళి ఇంకో దాంట్లో కలపడం అయ్యి అని చెబుతూ చంద్రబాబు నాయుడు గారు నూజివీడు చెప్పుడు ఏంటంటే ఆ రోజు చెప్పారు నూజివీడిని తీసుకెళ్ళి ఎన్టీఆర్లో జిల్లాలో కలుపుతామని. అది కలపలేదన్నారు. కలపలేదో కలుపుతారో నాకు తెలియదు ఇంకా ఇప్పటికి. నేను దాని మీద అసలు ఫాలో అవట్లా. కానీ ఒక విషయం మాత్రం ఫాలో అయ్యా. దాంట్లో ఏంటి వీళ్ళందరూ ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారి ఫోటోకి పాలాభిషేకాలు చేశారు. ఏమని ఈ జిల్లాను తీసుకెళ్ళి ఎన్టీఆర్ జిల్లాలో కలిపేశారు అని. మళ్ళీ అదే వ్యక్తులు వెళ్ళి చిన్నగాదేవ సెంటర్లో ధర్నాలు చేశారు. అది ఎందుకు చేశారో నాకు తెలియదు. అది ఎందుకు చేశారో కూడా నాకు తెలియదు. మీరు అడిగారు కాబట్టి ఈ సబ్జెక్ట్ చెప్తున్నా. వీళ్ళ ముఖ్యమైన సబ్జెక్ట్ అది. అసలు ఈ సబ్జెక్టు కొద్దిగా పక్కకి వెళ్ళినా ఈ సబ్జెక్ట్ గురించి కూడా నేను మాట్లాడటం జరిగింది. ఇది అది వాళ్ళే మనందరం కూడా నేను నమస్కారం చేసి చెప్తున్నాను. వాళ్ళే దానికి ఏంటి సమాధానం చెప్పాలి. 24 కోట్లు శాంక్షన్ అయితే దాన్ని 300 పడకల హాస్పిటల్గా తీర్చిదిద్దాం. దాంట్లో ఏముండదో మనం దాన్ని ఏంటంటే మన గవర్నమెంట్లో ఏం చేయాలి, దాన్ని 300 హాస్పిటల్గా ప్రమోట్ చేసి జిల్లా హాస్పిటల్గా చేయాలి. దాన్ని మా కోరిక అది. నేను ఎన్నోసార్లు చెప్తున్నా. దాంట్లో ఏమి లేదు అంటే ఉపయోగం లేదు. ఏముంటుంది దాంట్లో? 300 హాస్పిటల్ ఎందుకు వేసాను? నేనే వేసాను. పరుపులు వేసాం, మంచాలు వేసాం, అన్నీ వేసాం. మొత్తం అన్నీ కూడా తయారు చేసి పెట్టాం. నీట్గా తయారు చేసాం. ఇవాళ అటువంటి పరిస్థితిలో దాన్ని ఏం చేయాలి? 100 బెడ్ హాస్పిటల్ని 300 బెడ్ కింద మీరు చేయాలి. మీ డ్యూటీ అది. చేయవలసిన బాధ్యత ఉన్నదే. చేసి ఆ 300 బెడ్కి జిల్లా హాస్పిటల్కి చేయాలని చెప్పేసి మా ఆహారం. మీరు చేయగలరా లేదా అని అడుగుతున్నాం. మా దగ్గర ఏమో డబ్బులు లేవండి, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. డబ్బులు లేకపోతే ఏం చెప్తావు? తర్వాత 4 లక్షలు కూడా మళ్ళీ నేనే తీసుకొచ్చాను. 4 కోట్లు కూడా 10 సార్లు తిరిగి ఆనాటి ముఖ్యమంత్రి గారు నూజివీడికి ఎంత కావాలంటే పాపం అంత హాస్పిటల్కి ఇచ్చారు. అది తెప్పించి ఆ రోజున ఏంటంటే ఫైట్ చేసి మరి ఇవాళ ఏంటంటే 4 కోట్లు కూడా తీసుకురావడం జరిగింది. ఆ 4 కోట్లు కూడా ఇవాళ పైన ఏమో మళ్ళీ అంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది ఎవరో తీసుకురాలేదు. ఎవరో తెలుగుదేశం వాళ్ళు మేము తెచ్చాము అని ఎగురుతున్నారట. మీరు తెచ్చారంటే చెప్పండి. నేనే ఫౌండేషన్ ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఫోటోలు చూడండి. నేనే ఫౌండేషన్ ఇచ్చాను దానికి కూడా. అక్కడ ఉన్నాయా? మీరు చూసారా అసలు? మరి ఎవరో చూపించినట్టు అది తెచ్చారా? నేను ఒకటే చెప్తున్నానండి. హాస్పిటల్ గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇది వేరు. ఇవాళ హాస్పిటల్లో నేను వెళ్ళి మొన్న చెక్ చేసినప్పుడు మొత్తం మట్టితో ఉంది. క్లీనింగ్ చేసేవాళ్ళు కూడా సరిపోవట్లా. నేను ఆ రోజునే చెప్పాను, 20 మంది క్లీనింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు సరిపోవట్లేదు. దీనికి 40 మంది పైచిలకు ఉండాలి. డాక్టర్స్ కూడా లేరు. జిల్లా హాస్పిటల్ జరిగితేనే ఏంటంటే ఇది విజయవాడ దాకా వెళ్ళక్కర్లేదు. అందరు స్పెషలిస్టులు ఇక్కడికి వస్తే 7-8 ఆపరేషన్ రూమ్లు ఉన్నాయి. ఎందుకు పెట్టామండి? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇచ్చేయండి? ఏ పక్కన ఉన్న ఓడలో ఎక్కడ ఇవ్వలేదే? ఈ జిల్లాలో ఎక్కడ ఇవ్వలేదే? ఈ హాస్పిటల్ ఎంత హాస్పిటల్ అండి? ఏలూరు తర్వాత నూజివీడు హాస్పిటల్, విజయవాడ తర్వాత నూజివీడు హాస్పిటల్, 300 బెడ్లు హాస్పిటల్ ప్రొవైడ్ చేసాం. దాన్ని చేయండి మీరు. 300 బెడ్లు చేసి ఇమీడియట్గా ప్రమోట్ చేసి ఇమీడియట్గా ఏంటంటే దాన్ని జిల్లా హాస్పిటల్ కింద పెట్టండి. అదే కదా నేను చెప్పేది ఇన్నాటి నుంచి. అంతేగాని 300 బెడ్ల హాస్పిటల్ ఎక్కడ శాంక్షన్ అయిందండి అంటారండి? 300 బెడ్ల హాస్పిటల్ ఎక్కడ శాంక్షన్ అవుతుంది? ముందు మనం అంతా కట్టిన తర్వాత దాంట్లో అన్నీ చేసాం, ప్రొవైడ్ చేసాం. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. మొత్తం బిల్డింగ్ అంతా అయిపోయింది కన్స్ట్రక్షన్. ఈ 4 కోట్లతో పైన రూమ్లు వేస్తున్నాం. అవి కూడా నేను చెప్పి చేయించింది. రూమ్లు వేస్తున్నాం అక్కడ, స్పెషల్ రూమ్స్. పేషెంట్స్కి ఎవరైనా ఆపరేషన్ జరిగితే అక్కడ ఉంటాను. సెకండ్ లిఫ్ట్ పెట్టమన్నాం. సెకండ్ లిఫ్ట్, ఒక లిఫ్ట్ ఉంది. ఆ లిఫ్ట్ పెడతానికి డబ్బులు లేవంటే ఆ లిఫ్ట్తో పాటు సెకండ్ లిఫ్ట్ కూడా పెడతానికి డబ్బులు తీసుకొచ్చాం. 4 కోట్ల రూపాయలు దాంతో కూడా పెడతాం జరుగుతాం. ఇవన్నీ పోయి అసలు హాస్పిటల్ జిల్లా హాస్పిటల్కి ఏమంటుంటే ఇవన్నీ పోయి మా దగ్గర డబ్బులు లేవండి అంటే ఎట్లండి?
డబ్బులు లేకపోతే ఎట్టా ఒప్పుకోండి, చేయలేమని. మా గవర్నమెంట్ ఇచ్చినారో రేపు పొద్దున ఇచ్చినారో మేమే చేస్తాం. ఏముంది, కనుమూసు కను తెలిసినప్పటికీ సంవత్సరంన్నర అయిపోయింది. ఇప్పుడు ఎంత అయిందండి? సంవత్సరంన్నర అయిందా? సంవత్సరంన్నర అయిపోయింది. మళ్ళీ కనుమూసం తెలిసేప్పటికీ ఈ మూడు సంవత్సరాలు, ఈ 3.5 సంవత్సరాలు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఆయన చేయలేకపోతుంటే మేమైనా చేస్తాం. చేయగలరో లేదో చెప్పానట.